గురుగారు నమస్కారం. గురుగారు సాధారణంగా మనం ఇందాక నిర్వర్తించే కర్మల గురించి మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. అయితే బ్రాహ్మణులు నిర్వర్తించే కర్మల గురించి, అలానే వేరే వర్ణాల వారు నిర్వర్తించే కర్మల గురించి యోని భేదాలు ఏంటి గురుగారు? గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాగర్ధ విపసంప్రక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీపాదవల్లభ శ్రీ నృసింహ సరస్వతీ దేవతాభ్యో నమః. మనం నిన్న అసలు యమమార్గం అంటూ చెప్పుకున్నాం. అవును, యమమార్గంలో చెప్పుతున్నటువంటి సమయంలోనే ఈ గరుడు అడుగుతున్నాడు, నాథా అసలు ఇంత బాధలతో ఉన్నటువంటి మార్గం గురించి చెప్తున్నారు కదా, వీళ్ళకి పుట్టుకలు చావులు అనేవి ఎలా ఉన్నాయి? జాతస్య మరణం ధ్రువం. పుట్టినవాడు గిట్టకమానడు, గిట్టినవాడు పుట్టకమానడు. పుట్టాలి అంటే కొన్ని రకరకాల జన్మలు ఎత్తుతూ పశుపక్షాదులుగాను క్రిమికీటకాలుగాను పుడుతూ మానవ జన్మకు వస్తాము అని చెప్పుకుంటున్నాం. అసలు మానవ జన్మ రావటమే దుర్లభము. ఏదో ఎక్కడో ఏ జన్మలోనో చేసుకున్నటువంటి పుణ్యం వల్ల మనకి మానవ జన్మ కలుగుతోంది అనేటువంటిది మనకు తెలుస్తోంది. అయితే ఎన్నో సంవత్సరాల పాటు బతికి లేదా చావు అనేది తరుముకొస్తుంది అని తెలిసి కూడా ఎవ్వరూ కూడా దాన్ని తలవరు. ఇప్పుడు మనం పుట్టినరోజులు చేసుకుంటున్నాం, ఎంతో ఆర్భాటంగా చేస్తున్నాం. 10వ పుట్టినరోజు, 10 సంవత్సరాలు పుట్టినరోజు, 5 రోజులు, సంవత్సరం పుట్టినరోజు. అసలు మనిషి ఇప్పుడు సపోజ్ 50 సంవత్సరాలు పుట్టినరోజు చేసుకుంటున్నాడు అనుకుందాం, వాడికి ఆనందంగా చేస్తున్నాడు. కానీ వాడి యొక్క చరమాంకంలో జీవిత చక్రంలో అప్పుడే 50 సంవత్సరాలు అయిపోయాయే, నేను 50 సంవత్సరాల్లో నేను చేసినటువంటి పుణ్యపాపాలు ఏమైనా ఉన్నాయా అని ఒక్క క్వశ్చన్ కనుక ఆలోచించుకోగలిగితే వాడికి ఇప్పుడు పుట్టినవాడు చనిపోక తప్పదు అని చెప్తున్నాం. మరి 50 ఏళ్ళు అయిపోయాయి, ఇంకో 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో పోనీ 100 ఏళ్ళకో చనిపోవాల్సింది వాడేగా. అంటే చావు గురించి ఆలోచించట్లే. ఎంతసేపు నాకు మంచి పుట్టినరోజు జరుగుతుంది నీ ఆనందంతో ఉంటున్నాడే కానీ అసలు చావు గురించి అనేది ఆలోచించట్లే. అదే చావు గురించి కనుక ఎవరైతే ఆలోచిస్తారో అది తరుముకొస్తుంది మన వెనకాలే. 50 ఏళ్ళు పూర్తి అయిపోయాయి, ఇంకో 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో 50 ఏళ్ళకో వాడు ఆ యమధర్మరాజు మన దగ్గరికి వచ్చి తీసుకెళ్ళడానికి సిద్ధమే ఏదో ఒక రూపంలో. అంటే ఈ యమధర్మరాజు మన వెనకాల ఉండి ఆకర్షింపబడుతున్నాడు మన జీవితాన్ని, ఎప్పుడు దగ్గరికి తీసుకుందామా అని. ఆ స్థితిని మనం మర్చిపోతూ ఎప్పుడో అప్పుడు మరణకాలంలో చిక్కుకోవాలనే విషయాన్ని కూడా మర్చిపోతూ చాలాసార్లు ఎవరైతే భయపడతారో, ఈ మరణాన్ని గురించి భయపడతారో, ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తారో, ఆలోచించేటప్పుడు ఏం పుణ్యాలు చేసాం ఏ పాపాలు చేశామని ఆలోచించుకుంటూ ఉంటారో, చేసిన పాపాలకి నివృత్తి చేసుకుంటూ ఉంటారో, కనీసం వారికైనా అప్పటి నుంచైనా సుమారు ఏదో కొన్ని పాపాలు చేశాడు. ఇక్కడ చిన్న విషయం చెప్పుకోవాలి, మన గరుడ పురాణం గురించి కాదు. చాలామంది ఏం చేస్తారు, ఏదో ఒక పూజ అంటారు ఇవాళ రోజుల్లో, దాన్ని ఆర్భాటం ఎక్కువ, భక్తి తక్కువ, ఆర్భాటం ఎక్కువ. ఓ సత్యనారాయణ స్వామి వ్రతం అంటారు, ఓ 100 మందిని చుట్టాలని పిలుస్తాడు. వాళ్ళు అక్కడ పీట మీద కూర్చుని వాళ్ళు వచ్చారా వీళ్ళు వచ్చారా, దేవుడి మీద భక్తి అనేటువంటిది తగ్గిపోయింది. ఆ భక్తి తగ్గిపోవడం వల్ల ఫలితం ఏమీ కనిపించట్లే, వ్రతం చేసిన ఫలితం ఏం కనబడట్లే. ఎవరో చెప్తారు 100కి లక్షల్లో ఒక్కడు ఏమన్నా భక్తిగా చేస్తున్నాడేమో, ఎంతో భక్తితో చేస్తున్నారేమో. ఇప్పుడు మనం ఎన్నో రకరకాల ప్రత్యామ్నాయాలు చేసుకుంటున్నాం, ఎన్నో రకరకాల పూజలు చేస్తున్నాం, లక్ష్మీదేవి కావాలంటే ఎన్నో రెమెడీలు చెప్పుకుంటున్నాం, ఎన్నో రకరకాలు చేస్తున్నాం. మరి ఇవన్నీ కూడా భక్తితో చేస్తున్నారా? భక్తితో చేయట్లే. అది చేస్తే డబ్బు వచ్చేస్తుందేమో, వచ్చేయాలని చేస్తున్నారు. ఒక రెమెడీ చేస్తే డబ్బు వచ్చేస్తుందని చెప్పామండి, అదే చేస్తున్నారు. దాని మీద డబ్బు మీదే ఉంది, దేవుడి మీద భక్తి లేదు. భక్తి లేనిదే ఏం పుణ్యం లాభం కలుగుతుంది? అలాగే ఈ పాపాలు, ఇప్పుడు మరి ఇవన్నీ పాపాలన్నీ ఎప్పుడైతే గుర్తు తెచ్చుకుంటున్నామో, ఎప్పుడైతే కొట్టడమో తన్నడమో ఏవైతే పాపాలు చేసామో తెలుసుకుంటున్నామో, కనీసం ఆ తర్వాత అయినా ఈ పాపాలు గుర్తించిన తర్వాత కాసేపు విష్ణు సహస్రనామ పారాయణం, లేకపోతే భగవద్గీత, రామాయణము, భాగవతములు చదువుకోవడము, కథాశ్రవణం వినటము, కనీసం ఎవరైనా చెప్తుంటే విన్నా కూడా కొంత, మొత్తం 1 గంట సేపు చెప్తే మనం దాంట్లో 5 నిమిషాలు సబ్జెక్ట్ అన్నా కొద్దిగా అర్థం చేసుకోగలిగితే, దాన్ని ఆచరించగలిగితే, వింటే సరిపోదు మళ్ళీ ఆచరించాలి.
ఇప్పుడు సపోజ్ ఇంట్లో పెళ్ళాన్ని బాగుతున్నాడు అనుకుందాం, రోజు నరకబాధలు పెడుతున్నాడు అనుకుందాం. అయ్యో నా 50 ఏళ్ళ చరిత్రలో నేను ఇన్ని కష్టాలు పెట్టాము ఆమె భార్యని, ఇంకెప్పుడు పెట్టకూడదు అనుకున్నాడు, మర్నాడు నుంచి మానేయాలి. అంతేగాని తన పద్ధతి మారదు. కుక్కతోక వంకర అన్నట్టు నేను రోజు తిడుతూనే ఉంటాను. ఈ కథలు వింటే ఏం లాభం? అది ముందు చేసిన తప్పులు మానేసుకుంటూ వాటిని ప్రక్షాళన చేసుకుంటూ ఈ కథలు ఎప్పుడైతే వింటూ ఉంటారో వాళ్ళకి ఈ యమ మార్గంలోంచి కాకుండా పూర్తిగా స్వర్గ మార్గంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఏదో కొద్ది లేదా. అలాగే ఇందాక మీరు అన్నట్టు ఈ జాతులు కులాల గురించి అడిగారు. ఆ కులాల గురించి కూడా చెప్తాం. అసలు మనకు పూర్వం 4 కులాలు: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి క్రియలు ఏర్పాటు చేసి వారు ఈ పని చేస్తే వారి వీళ్ళు అని చెప్పి మనకి దేవతలు నిర్ణయించారు. ముఖ్యంగా బ్రాహ్మణులు ఏం చేయాలి? వేదాధ్యయనం చేసుకోవడం, యజ్ఞయాగాదులు నిర్వహించటం, ఊళ్ళో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఏ ఊరైతే ఉంటారో ఆ ఊళ్ళో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మంచి కోరుకుంటూ మంచి రకాలైనటువంటి పనులు చేయిస్తూ ఉండేవాళ్ళని బ్రాహ్మణులు అన్నారు. అలాగే క్షత్రియులు రాజ్యాన్ని పరిపాలన చేయటం, రాజ్యాన్ని రక్షించటం, యుద్ధాలు చేయటం, ప్రజల్ని కాపాడటం క్షత్రియ ధర్మం. వైశ్యులు కావలసిన వ్యాపారాలు చేస్తారు. పూర్వం ఇప్పుడంటే మనం డబ్బులతో కొనుక్కుంటున్నాం, పూర్వం డబ్బులతో ఉండేవి కావు. బియ్యం ఇచ్చి ఏదో లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న వస్తువు ఇవ్వడం, ఇంకో వస్తువు తీసుకోవడం, అలా వస్తు మార్పిడి పద్ధతిలో వ్యాపారాలు జరుగుతూ ఉండేవి. వాళ్ళని వైశ్యులు ఉన్నారు. ఏమేం కావాలో అవన్నీ ఏర్పాటు చేయటం. అలాగే క్షత్రియులు కూడా వేదాధ్యయనం ఉంది, యాగాలు చేయడం ఉంది. అంటే రాజులు బ్రాహ్మణ్ణి పిలిపించి యజ్ఞయాగాదులు చేయించడం, దానాలు చేయించడం, అలాగే వైశ్యులు కూడా యజ్ఞయాగాదులు చేయించడం అనేటువంటివి జరుగుతూ ఉండేవి. ఇంకా మరి మిగిలిన శూద్రుల యొక్క పరిస్థితి ఏంటి? మనం అన్నం తినాలి, మనకు కంచంలోకి విస్తట్లోకి ఆహార పదార్థాలు రావాలి అంటే ఎవరో ఒకళ్ళు పండించాలిగా. ఆ పండించాలి అనేటువంటి వ్యక్తి అనేవాడు 4వ జాతికి చెందినటువంటి వాడు పొలాన్ని దున్నటం, పంట వేయటం, పంటలు కోయటం, పంట పండించి తను కావాల్సింది ఉంచుకొని మిగిలిన వారికి ఇస్తూ ఉండడం, అలా అందరికీ కావాల్సింది. అలాగే రాజులు యుద్ధాలు చేయాలి. యుద్ధాలు చేయాలంటే వాళ్ళకి కావాల్సిన కత్తులు కటారులు అన్నీ కూడా వాళ్ళే తయారు చేయాలిగా. వైశ్యులు వ్యాపారం చేయాలి. వ్యాపారం చేయాలంటే ఆ వస్తువులు పండితేనో లేకపోతే తయారైతేనే కదా. అంటే వీళ్ళకి ఈ శూద్రుడు 4వ జాతి వారు ఆ యొక్క ధర్మాన్ని నిర్వర్తించటానికి వాళ్ళు వినియోగించబడ్డారు. ఇందులో ఎవరిని వేలెత్తి చూపించడం ఇది తప్పు వృత్తి, ఇది ఒప్పు వృత్తి అనేది ఏమి ఎక్కడా లేదు. మనం ఇవాళ కొట్టుకుంటున్నాం అంతే తప్ప పూర్వం అలా ఏం నియమించబడలే. మరి ఈ విధంగా నియమించబడినటువంటి ధర్మాలను ఇవాటి రోజుల్లో కొంతమంది విడనాడి వేరే వృత్తి కులాల యొక్క ధర్మాలలోకి వెళ్ళిపోవటం వల్ల అది కూడా పాపమే. ఇప్పుడు బ్రాహ్మణుడు వ్యాపారం చేస్తానని షాప్ పెట్టు కూర్చున్నాడు. ఆ వ్యాపారంలో మెళకువలు వైశ్యుడికి తెలుస్తాయి, కానీ బ్రాహ్మడికి ఎన్నిసార్లు చేసినా ఆ ధర్మాలు తెలియవు, నష్టపోవడమే తప్ప. అంటే అది చేయవలసిన ధర్మాన్ని వ్యతిక్రించి చేస్తున్నాడు. అలాంటి ధర్మాలను చేస్తూ ఉండటం వల్ల ఈ యొక్క 4 జాతుల వారికి ఒక్కొక్క ధర్మం అనేటువంటిది ఉండటంతో ఎవరి ధర్మం వాళ్ళు చేయండి, అది కాకపోతే ఇలా యమలోకానికి పెడతారు అని కూడా చెప్తూనే వచ్చారు. అలాగే కొంతమందికి ఇంకా చెప్పాలంటే ఈ బ్రాహ్మణులు కానీ వైశ్యులు కానీ క్షత్రియులు కానీ ముందు దానం చేయటం, అలాగే దానాలు చేయించడం, తను చేయటం కాదు పక్క వాళ్ళ చేత కూడా చేయించడం, వేదాధ్యాయం అంటే వేదాలు చదివించడం, తర్వాత యజ్ఞయాగాదులు చేయించడం, అర్హులైన వారి చేత యాగాలు చేయించడం, అలాగే దానం ఇవ్వడమే కాదు దానం తీసుకోవటం కూడా. ఇవి 6 ధర్మాలను ఈ 3 వర్ణాల వారు నిర్వర్తించటం చెయ్యాలి అని చెప్పి మనకి ధర్మ ప్రకారంగా చెప్తున్నారు. సాక్షాత్తు గర్కుమందునికి విష్ణుమూర్తి ఇలా చెయ్యండి అని చెప్పి చెప్తున్నాడు. అంతేకాకుండా ఇంకేం చెప్తున్నాడంటే, ఇవన్నిటినీ వింటున్నావు బాగానే ఉంది, ఈ ధర్మ నిర్వహణ పట్ల కోరికలు పెంచుకోకూడదు. ఒకళ్ళ యొక్క ధర్మాన్ని అయ్యో వాడు వ్యాపారం చేస్తుంటే అన్ని లక్షలు సంపాదిస్తున్నాడు, అన్ని కోట్లు సంపాదిస్తున్నాడు, నేను కూడా చేస్తే ఇలా పరాయి వాడి మీద కూడా ఆ కోరికలు మన దగ్గర రాకూడదు అని చెప్పి విష్ణుమూర్తి తెలియచేస్తున్నాడు ధర్మాలలో. ధన్యవాదాలు గురుగారు.